మొత్తం అంతా 72% పైన కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా లేదు అనేది ఒక చర్చ సీరియస్ గా జరుగుతుంది. అది కావాల్సింది ఇప్పుడు 50% అని గతంలో ఉన్నదాన్ని ఆయన 10% పెంచి ఈబీసీ అని తీసుకొచ్చింది 23 ఎన్నికల మోడీ. ఇప్పుడు అది 50 దాటి 60 పెంచి ఈ క్రమంలో బీసీలు కూడా కావాలంటే పార్లమెంట్ చేయాలి కదా వ్యవస్థ. అంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఏముందంటే, దయచేసి మీడియా గమనించాల్సినటువంటి అంశము, మంచి పాయింట్ కూడా, 10% ఈడబ్ల్యూఎస్ కోటా కింద తీసుకురావడం వల్ల ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును మనం క్రాస్ చేస్తూ ఉన్నాం. మనకు ఏదైతే సుప్రీంకోర్టు విధించినటువంటి 50% రిజర్వేషన్ లిమిట్ ఉందో దాన్ని క్రాస్ చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట మీరు చెప్పినారు. సో ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, లోకల్ బాడీ ఎన్నికల్లో క్రాస్ కాలే, విద్యా ఉద్యోగాల కాడ క్రాస్ అయింది. అది ఈ విద్యా ఉద్యోగాల కాడ క్రాస్ చేయమని మేము కూడా చెప్తా ఉన్నాం. ఈ సాహసం ప్రభుత్వం చేయదు. అయ్యే కార్యక్రమం చేయకుండా కాని దాన్ని మాకు చూపెట్టి ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మీకు 42 వస్తుంది. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సర్పంచుల సంఖ్య 51.5%. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎంపీటీసీల సంఖ్య 50.5%. ఇక నువ్వు కొత్తగా ఇంకో 8 కట్ చేసి ఇచ్చుడు తప్ప కొత్తగా చేసేది ఏముంటుంది. నువ్వు ఇవ్వాల్సింది మాకు విద్యా ఉద్యోగాలలో తక్షణమే నువ్వు చెప్పిన 42 ఏదో అంటున్నావు కదా, అది ఇంప్లిమెంట్ చేయి. మీరు ఆ విధంగా నువ్వు సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు సైటేషన్ చెప్పొచ్చు. ఏమని, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 50% క్రాస్ అయిపోయినాం కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడానికి మన కాడ ఉంది. నువ్వు అది పోకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్కి పోతా ఉన్నావు. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో ఆల్రెడీ వీ క్రాస్డ్ 50% అబోవ్. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి డ్రామా, దీన్ని కూడా పరిశీలిస్తాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో పార్టీ మీతో కలిసి పోదాం అనుకునే వాళ్ళతో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో విలీనం చేస్తామన్నా ఒప్పుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే నేనేమంటున్నా భయ్యా, మాతో కలిసి రావాలంటే మా నైతికత ఉండాలి, మా భావసారూప్యత ఉండి మా పార్టీతో కలిసి వచ్చి అయ్యా మీరు చేస్తుంది మంచి పని అని చెప్పి ఆ పార్టీలు భావిస్తే మాతో కలిసి నడుస్తా అంటే మాకే ఇబ్బంది లేదు. మా అంతిమ లక్ష్యం ఏ వర్గాలకైతే అధికారం దూరమైందో ఆ వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తూ అందరినీ సమాన స్థాయికి తీసుకురావాలి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.